పాస్పోర్ట్ తెస్తాను కానీ సేపు request Honorable Minister Srimati D. Purandeshwari Garu onto the stage. I request Jagdishwar sir to facilitate her. Felicitate. I request Honorable MP Sri Uday Srinivas Garu onto the stage. I request Jibu John sir for facilitate. Honorable MLA Gopalpuram Sri M. Venkataraju Garu. ఇలాంటి నగరాలు వ్యాపార వృత్తి కూడా చాలా మందికి నుంచి ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా డైరెక్ట్ కనెక్టివిటీ ఆ ప్రాంతాలకు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. నేనున్నంత వరకు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఖచ్చితంగా ఎంత అవకాశం ఉంటే రాజమండ్రికి అంత ప్రయారిటీ బేసిస్ మీద కనెక్టివిటీ పెంచడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖపట్నం కొంత చూసుకుంటే స్వార్థం ఉండొచ్చు, నేను అక్కడ ఉత్తరాంధ్ర వాసిని కాబట్టి అక్కడ చేయడానికి, కానీ అటువంటి స్వార్థాన్ని పెట్టుకోకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు మీరు చూడండి. 5 నెలల్లో విశాఖపట్నం నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, తిరుపతి నుంచి ఢిల్లీ కూడా ఫ్లైట్ లేకపోతే ఢిల్లీకి ముంబైకి స్టార్ట్ చేశాం, కడప నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, ఈరోజు రాజమండ్రి నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం. ఏ ఎయిర్పోర్ట్ కూడా విడిచిపెట్టకుండా అన్ని ఎయిర్పోర్ట్లు కూడా సరి సమానంగా చూసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం నా తరఫున నేను చేస్తున్నాను. దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎయిర్ కనెక్టివిటీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, నిశ్చింతగా ఉండండి. మీ వ్యక్తి ఈరోజు మినిస్టర్గా ఉన్నాడు. చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరికి ఏ సలహా కానీ సూచన ఉన్నా నేరుగా చెప్పండి. అది వాస్తవ రూపం దాల్చేంత వరకు కూడా 100% కృషి చేసి అది వచ్చేంత వరకు నా ప్రయత్నం మాత్రం కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాను. నేను దేశంలో ఉన్నటువంటి చాలా ఎయిర్పోర్ట్లు చూశాను. Tier 2, Tier 3 సిటీస్, చిన్న నగరాల్లో కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. ఎవరి వల్లనంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా దూరదృష్టితో చిన్న ప్రాంతాల్లో కూడా ఈరోజు ఎయిర్పోర్ట్లు నిర్మిస్తున్నారు. 74 ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మొదలు పెట్టినప్పుడు 2014లో 10 సంవత్సరాల్లో ఈరోజు 158కి చేరుకున్న ఎయిర్పోర్ట్ల తాలూకా సంఖ్య ఏ దేశంలో కూడా ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగలేదు, మన భారతదేశంలో జరిగింది. దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి చెప్పడం, వెంటనే వారు ఇండిగో ఎయిర్లైన్స్ తోటి మాట్లాడడం, ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తిత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ, ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించామో దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి. అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి, రాజమండ్రి నుండి బనారస్కి, వారణాసికి, రాజమండ్రి నుండి షిర్డీకి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వారికి చేసినటువంటి విన్నపం కనుక ఖచ్చితంగా వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు.